హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ససి వెల్త్ క్రియేటర్. ఈ వీడియోలో నేను మీకు 5 థింగ్స్ యూ హ్యావ్ టు డూ వెన్ యూ బ్రోక్ ఇన్ స్టాక్ మార్కెట్ అనే దాని గురించి చెప్తాను ఫ్రెండ్స్. అంటే జనరల్గా చాలామంది స్టాక్ మార్కెట్లోకి వచ్చి కొంత ప్రాఫిట్స్ చూస్తారు, బట్ హ్యూజ్ లాసెస్ అనేది చూస్తారు కదా. సో కంటిన్యూస్గా లాసెస్ వస్తూ ఉంటే వాళ్ళ క్యాపిటల్ అంతా రిడ్యూస్ అయిపోతూ ఉంటే కనుక వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఈ మార్కెట్ నుంచి మనం ఎర్న్ చేయలేమని చెప్పేసి వెళ్ళిపోతారు కదా. సో స్టాక్ మార్కెట్లోంచి వాళ్ళ గురించి ఈ వీడియోనే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఒక 5 థింగ్స్ వీ హ్యావ్ టు డూ వెన్ యూ బ్రోక్ ఇన్ స్టాక్ మార్కెట్. అంటే మార్కెట్లో లాసెస్ హెవీగా వస్తుంటే మనం ఈ 5 థింగ్స్ కనుక చేసింటే ఇంకా మార్కెట్ నుంచి మనం పాజిటివ్ రిటర్న్స్ అంటే ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అనేవి పెరుగుతాయి అనమాట. సో ఈ వీడియోలో 5 థింగ్స్ అనేది చెప్తాను ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో చెప్తాను కదా ఒక 5 థింగ్స్ మనం స్టాక్ మార్కెట్లో లాసెస్ అవుతుంటే మనం చేయాల్సిన ఒక 5 థింగ్స్ అనేది ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఇక్కడ నేను ఒక స్టాప్ లాస్ పెట్టుకోండి, అలాగే ఇంకా వేరేది ఏదైనా చేయండి, ఇంకేమైనా ట్రిక్స్ చేయండి అలాంటివి ఏం చెప్పట్లేదు ఫ్రెండ్స్. జనరల్గా మనం లాసెస్లో ఉన్నప్పుడు మన డిప్రెషన్లో ఉంటాం. సో అలాంటప్పుడు మనం చేయాల్సిన థింగ్స్ అనేవి చెప్తాను అనమాట. సో ఆ 5 థింగ్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి, ఫస్ట్ ఆఫ్ ఆల్ డోంట్ ప్యానిక్. సో ప్యానిక్ అవ్వకుండా ఇది మార్కెట్లో అందరికీ కూడా వస్తాయి. సో మార్కెట్లో మీరు స్టాక్ మార్కెట్లోకి వస్తున్నారంటే ఎంతైతే ప్రాఫిట్స్ ఎర్న్ చేద్దాం అనుకుంటున్నారో లాసెస్ కూడా మీరు యాక్సెప్ట్ అనేది ఖచ్చితంగా చేయాలి. సో బట్ మీ లాసెస్ అనేవి రెడ్యూస్ చేసుకొని ప్రాఫిట్స్ అనేవి గెయిన్ చేయాలి. సో ఫస్ట్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే డోంట్ ప్యానిక్. ఇట్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్. అంటే మార్కెట్లో ప్రతి ఒక్కరికి జరుగుతుందని మనం యాక్సెప్ట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. లాసెస్ అనేవి మనం ట్రేడ్ చేస్తున్నప్పుడు మనం బై చేస్తుండి ఎదుటివాన్ని సెల్ చేస్తుంటే మనం ప్రాఫిట్ వస్తే కనుక ఆపోజిట్ పర్సన్ ఎవరికో ఒకరికి లాస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. అది యాక్సెప్ట్ చేయండి. ఇది మార్కెట్లో సహజంగా జరిగేదనమాట. ఈవెన్ మనం ఆప్షన్స్ ట్రేడింగ్ చేస్తున్నా, ఫ్యూచర్స్ ట్రేడింగ్ చేస్తున్నా, ఏది చేస్తున్నా మనకి ప్రాఫిట్ వస్తూ ఉంటే ఆపోజిట్ పర్సన్కి ఎక్కడో లాస్ వస్తుందని యాక్సెప్ట్ చేయండి. సో అది కనుక మీరు యాక్సెప్ట్ చేసినట్టే కనుక మన లాసెస్ కామన్, బట్ ఆ లాసెస్ నుంచి ఏ విధంగా అవాయిడ్ చేసి ట్రేడ్ చేయాలో మనకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే డోంట్ ప్యానిక్. ఇట్ విల్ హ్యాపెన్ టు ఎవ్రీ వన్ ఇన్ ద మార్కెట్. లాసెస్ అనేవి అందరికీ కూడా వస్తాయని చెప్పేసి ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే అలా ఆలోచిస్తే కనుక మనకు కొంత రిలీఫ్ అనేది వస్తుంది అన్నమాట. సో ఇది మన ఫస్ట్ థింగ్ మీరు చేయాల్సింది. అలాగే సెకండ్ థింగ్ మనం చేయాల్సింది ఏంటంటే నెవర్ లూజ్ హోప్ ఆన్ యూ అండ్ మార్కెట్ టూ. అంటే మనం మార్కెట్ మీద కానీ లేకపోతే మన మీద మనం కానీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అని పోగొట్టుకోకుండా మన మీద నమ్మకం ఉంచుకోవాలి. అలాగే మార్కెట్ మీద కూడా నమ్మకం ఉంచాలి. సో కొంతమంది అంటుంటారు, సో నేను ఎంత బాగా ట్రేడ్ చేసినా మనకి లాస్ వస్తుంది, ఈ మార్కెట్ వేస్ట్ అంటారు. బట్ మార్కెట్ అల్టిమేట్లీ బెస్ట్ ఫ్రెండ్స్. సో ఎంతోమంది మంచి రిటర్న్స్ ఇచ్చి మంచి ప్రాఫిట్స్ ఇస్తుంది అనమాట మార్కెట్ అనేది. సో మార్కెట్ని ఎప్పుడు తప్పు పట్టకండి. సో ఏదైతే మీరు రాంగ్ చేశారో ఆ రాంగ్స్ని మాడిఫై చేసుకుంటూ రెక్టిఫై చేసుకుంటూ మనం ట్రేడ్ చేస్తే కనుక మన లాసెస్ అనేవి అవాయిడ్ అవుతాయి అనమాట. సో మన సెకండ్ థింగ్ ఏంటంటే లూజ్ హోప్ ఆన్ అవర్ సెల్ఫ్ అండ్ ఆల్సో ఆన్ మార్కెట్. సో మార్కెట్ మీద కానీ మన మీద కానీ ఎప్పుడు కూడా మన హోప్ అనేది పోగొట్టుకోకూడదు. అలా కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఉంటే కనుక మనకి ఈ రోజు కాకపోతే రేపైనా ప్రాఫిట్ అనేది వస్తాయి అనమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. థర్డ్ థింగ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా ఉండండి, బీ కాన్ఫిడెంట్ అండ్ చెక్ వెదర్ హౌ మచ్ ప్రాఫిట్స్ యూ ఆర్ గెట్ ఇన్ ద పాస్ట్. సో ఒక్కసారి మీరు పాస్ట్లోకి వెళ్ళి మీకు ఎంత మంచి ప్రాఫిట్స్ వచ్చాయో అనలైజ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైతే మీరు లాసెస్ చూస్తారో మీరు చేయాల్సింది ఏంటంటే ఓకే, మార్కెట్లో నేను లాస్ట్ వీక్ అంతా కూడా ట్రేడ్ చేసి ఒక 60,000 ఎర్న్ చేశాను, బట్ ఈరోజు నాకు 20,000 లాస్ వచ్చింది. సో నాట్ ఏ ప్రాబ్లం, మనం ఇంకా కూడా మంచి ప్రాఫిట్స్లో ఉన్నాయి. అలా మీరు ఎప్పుడైనా సరే మీ పాస్ట్లో ఎప్పుడైనా మంచి ప్రాఫిట్స్ వచ్చి ఉంటాయి కదా కనుక వాటిని ఒకసారి అనలైజ్ చేసుకోండి. సో దట్ మీ యాటిట్యూడ్ అనేది పాజిటివ్గా ఉంటుందన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కాన్ఫిడెంట్గా ఉండండి. అలాగే పాస్ట్లో మీకు వచ్చిన మంచి ప్రాఫిట్స్ అనేవి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అలా చెక్ చేసుకున్నట్టయితే కనుక మీకు ప్రస్తుతం ఉన్న లాసెస్ అనేవి ఓకే, ఇది నేను ప్రాఫిట్స్ ఆల్రెడీ తీసుకున్నా, కొంత లాసెస్ వస్తున్నాయి, దీన్ని అవాయిడ్ చేసి నెక్స్ట్ టైం కూడా అలా ప్రాఫిట్స్ తీసుకోవాలనే కాన్ఫిడెన్స్ అనేది వస్తుందన్నమాట. సో ఇది థర్డ్ థింగ్.
ఫోర్త్ థింగ్ వచ్చేసరికి ఫ్రెండ్స్, డివైడ్ యువర్ క్యాపిటల్ అండ్ ట్రేడ్. సో ఎప్పుడైతే మనకి కంటిన్యూస్గా లాస్ వస్తుంటాయి కొంతమందికి, సో లాస్ట్ 5 days కానీ లాస్ట్ 10 daysగా ట్రేడ్ చేస్తుంటే లాస్ అనే వస్తాయి ఫ్రెండ్స్. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే మీ క్యాపిటల్ అనేది డివైడ్ చేసేయండి ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర 2 lakhs క్యాపిటల్ ఉండి నేను ట్రేడ్ చేస్తుంటే లాస్ట్ 5 daysగా నేను ట్రేడ్ చేస్తుంటే నాకు ఒక 30,000 లాస్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మనం ఏం చేయాలంటే ఆ క్యాపిటల్ ఏదైతే మనం 2 lakhs యూస్ చేస్తుంటే ఇప్పుడు 1,70,000 అయింది. సో కంటిన్యూస్గా లాస్ వస్తున్నాయి కాబట్టి మనలో కొంత కాన్ఫిడెన్స్ అనేది తగ్గుతుంది. సో అప్పుడు మనం ఏం చేయాలంటే మన క్యాపిటల్ అనేది డివైడ్ చేసేసి స్మాల్ అమౌంట్స్తో ట్రేడ్ అనేది చేయాలి ఫ్రెండ్స్. అలా చేస్తే కనుక వన్స్ మీరు మళ్ళీ కూడా ప్రాఫిట్స్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ మీ క్యాపిటల్ ఏదైతే ఉందో ఆ 1,70,000తో ట్రేడ్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఎప్పుడు కూడా మీ క్యాపిటల్ అనేది డివైడ్ చేసేసండి, అప్పుడు ట్రేడ్ చేయండి. మీరు కనుక లాసెస్ అనేవి ఫేస్ చేస్తుంటే కంటిన్యూస్గా సో ఈ విధంగా చేయండి ఫ్రెండ్స్. సో దట్ మీకు ఏంటంటే తక్కువ క్యాపిటల్తో తక్కువ లాసెస్ వస్తాయి, ఎక్కువ క్యాపిటల్తో హ్యూజ్ లాస్ వస్తాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో దట్ మనం ఎప్పుడైతే కంటిన్యూస్గా లాస్ వస్తున్నాయో హ్యూజ్ క్యాపిటల్స్ వాడి మళ్ళీ లాస్ వస్తే కనుక ఫుల్ డిప్రెషన్లోకి వెళ్తాం. అప్పుడు మనం ఏం చేయాలంటే క్యాపిటల్ డివైడ్ చేసేసి స్మాల్ ట్రేడ్స్ తీసుకొని స్మాల్ ప్రాఫిట్స్తో ఎగ్జిట్ అవ్వాలి ఫ్రెండ్స్. అలా అయిన తర్వాత వన్స్ మీకు కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా మీది ఏదైతే ఫుల్ క్యాపిటల్ ఉందో దాంతో ట్రేడ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది ఫోర్త్ థింగ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, బాగా గుర్తుపెట్టుకోండి. ఫిఫ్త్ అండ్ లాస్ట్ థింగ్ వచ్చేసరికి టేక్ టైమ్ అండ్ కమ్ బ్యాక్ టు ద మార్కెట్. సో ఎప్పుడైతే మనకు కంటిన్యూస్గా ఒక 4-5 days నుంచి లాస్ వస్తుంటే కనుక మనం ఆల్రెడీ చాలా లాసెస్ ఫేస్ చేస్తే మన క్యాపిటల్ రిడ్యూస్ అయిపోతుందని భయపడతారన్నమాట. సో నెక్స్ట్ ట్రేడ్ తీసుకునేటప్పుడే భయపడతారు. మీరు ఈవెన్ అది రైట్ ట్రేడ్ అయినా సరే మీరు ట్రేడ్ తీసుకోవడానికి భయపడతారు అనమాట. అందువల్ల మీరు ఏం చేయాలంటే కంటిన్యూస్గా ఒక 5 days నుంచి లాసెస్ వస్తుంటే లేదా ఒక 10 days నుంచి లాసెస్ వస్తుంటే కనుక కొంత టైం ఆపి ట్రేడింగ్ని ఒక 5 days 6 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా ట్రేడింగ్లోకి రండి ఫ్రెండ్స్. సో అలా కనుక మీరు వచ్చినట్టయితే ఇంకా మీకు ఏదైతే డిప్రెషన్ లెవెల్స్ ఉంటాయో అవి కొంత రెడ్యూస్ అవుతాయి. అలాగే మార్కెట్ మీద మళ్ళీ కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది, మళ్ళీ కూడా మనం ఎండ్ చేయ యోచన వస్తుంది అనమాట. సో చాలామంది ఏం చేస్తారంటే టైం తీసుకోమన్నాం కదా అని చెప్పేసి సో 2016లో ట్రేడ్ చేసి లాస్ అయిన వాళ్ళు ఒక 4-5 years గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా వస్తారు ఫ్రెండ్స్. అంత హ్యూజ్ గ్యాప్ ఇవ్వకండి. సో దట్ మీ టెక్నికల్స్ అవన్నీ కూడా మర్చిపోయే అవకాశం ఉంటుందన్నమాట. అలాగే మార్కెట్ని కొంత టైం కనుక చూడకపోతే కనుక మార్కెట్ యొక్క ఫ్లక్చువాలిటీ మూమెంట్స్ అనేవి మనం మర్చిపోతాం అనమాట. సో టైం అనేది స్మాల్ టైం తీసుకొని మళ్ళీ కూడా కమ్ బ్యాక్ టు ద మార్కెట్లోకి వచ్చేయండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ట్రేడ్ చేయండి. సో దట్ మళ్ళీ కూడా మీరు ఫ్రెష్గా స్టార్ట్ చేసి మళ్ళీ కూడా ప్రాఫిట్స్ వచ్చే ఛాన్స్ అయినా ఉంటాయి అనమాట. సో మనం కొంత టైం తీసుకోండి. ఒకవేళ కంటిన్యూస్గా మీకు లాస్ వస్తుంటే కొంత టైం తీసుకొని అప్పుడు మళ్ళీ మార్కెట్లోకి వచ్చి ట్రేడ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సో ఇవి జనరల్ 5 things ఫ్రెండ్స్. మీరు కనుక వీటిని ఎగ్జాక్ట్గా ఫాలో అయితే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నేను కూడా రెగ్యులర్గా ఫాలో అవుతాను. ఎప్పుడైనా సరే నాకు కంటిన్యూస్గా లాసెస్ కనుక వచ్చినట్టయితే కనుక కొంత టైం ఆపి ట్రేడింగ్ మళ్ళీ కూడా 4-5 days గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా వేరే థింగ్స్ ఏమైనా మన లైఫ్లో ఉంటే కనుక అవన్నీ చూసుకొని మళ్ళీ కూడా ట్రేడింగ్లోకి వస్తాను ఫ్రెండ్స్. సో దట్ మనకి ఏంటంటే ఆ మూడ్ అనేది సెట్ అవుతుంది, మళ్ళీ కూడా ట్రేడింగ్లోకి మార్కెట్లోకి వచ్చి ట్రేడింగ్ అనేది చేయొచ్చు అనమాట. అలాగే కాన్ఫిడెంట్గా ఉండండి. అలాగే మీకు ఎప్పుడైనా లాస్ వస్తుంటే కనుక పాస్ట్లో మీకు వచ్చిన మంచి ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి అనలైజ్ చేసుకోండి. అలా ఒకసారి చూసుకున్నట్టయితే కనుక మళ్ళీ కూడా మీకు కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది అనమాట. అలాగే బిలీవ్ చేయండి, మీరు మార్కెట్లో ఖచ్చితంగా లాసెస్ కూడా వస్తాయి, ఓన్లీ ప్రాఫిట్స్ కాదని కూడా బిలీవ్ అనేది చేయండి. సో ఇవన్నీ కూడా మీరు చేసినట్టయితే కనుక మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి అన్నమాట. సో లాంగ్ రన్లో మీరు మార్కెట్లో ఉంటారన్నమాట. సో ఎవరైతే లాంగ్ రన్లో ఉంటారో వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్స్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఎవరైతే షార్ట్ టర్మ్ పీరియడ్లో చేసి ట్రేడ్ చేసి ఒక 1 month ఉండి ఇంట్రాడే ట్రేడింగ్ చేసి లాస్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళకి లైఫ్లో ప్రాఫిట్స్ రావు ఫ్రెండ్స్. సో ఎవరైతే లాంగ్ రన్ ఉంటారో ఎవరైతే లాసెస్ని ఫేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్స్ కూడా చూడగలుగుతారు అనమాట. సో ఇది బేసిక్ థింగ్స్ ఫ్రెండ్స్. ఈ 5 things బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. అలాగే మీ ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్ని మీకు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.